నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, 12 రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో 12 రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందామా గురువుగారు? మంచిది. ముందు రాసులు, గ్రహాలు. ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి, అది ముందు తెలుసుకొని ఈ 12 రాసుల ఫలితాలు చెప్పుకుందాం. మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ గ్రహం బాగాలేదు, ఏ దోషము, దానికి ఏం చేయాలి, గ్రహ దోషాలకే చేస్తున్నారు. కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అవును, వచ్చిన వాటికి పరిహారాలు చూస్తారు, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవట్లేదు. వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి, దీనికేంటి, గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగాలేదు, జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు, పూజలు సరిగా చేయట్లేదు, జపాలు చేయటం లేదు, బ్రాహ్మణులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. జ్యోతిష్యం ఉంది, దేవుడు ఉన్నాడు, 4 వేదాలు ఉన్నాయి, వేదాల్లో భాగాలు ఇవన్నీ. కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి. దైవ సంబంధమైన పూజలు, జ్యోతిష్యం రెండూ కలిపి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాటిల్లో అందరూ పాల్గొనండి. స్వస్తి. కర్కటస్య నిశాకర. కర్కాటకానికి, సింహానికి ఒకటే రాశి గ్రహం, మిగతా గ్రహాలని 2 రాశులకు ఉన్నాయి. ఇది ప్రత్యేకత ఏమిటంటే, 9 గ్రహాల్లో సూర్య చంద్రులు ప్రధానమైనటువంటి గ్రహాలు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. రా అనే పేరు చిత్తా నక్షత్రం రాముడైనాడు. అయితే చంద్రుడు బలం ఉండటం చేత కర్కాటక రాశిలో పుట్టడం చేత రామచంద్రుడైనాడు. ఎన్ని కష్టాలు పడ్డా రాముడు కీర్తిని పొందాడు. కర్కాటక రాశి వాడు మంచి శక్తి సామర్థ్యాలు ఏంటంటే, ఎటువంటి శక్తి సామర్థ్యాలు, ఎటువంటి కష్టాన్నైనా ఓర్చి ఎదుర్కొని మంచిగా తను జీవించి 10 మందిని జీవింపజేసేటువంటి శక్తి గలవాడు కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశిలో పుట్టడమే పూర్వజన్మ సుకృతం ఉంటేనే పుట్టుంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశికి ప్రతివాడికి కూడా చెబుతున్నా దైవ బలం అనే చెబుతున్నా. ఆ దైవబలం, పూర్వజన్మ దైవబలం ఉండటం చేత ఎటువంటి కష్టాన్నైనా పొంది కష్టాలన్నీ తీర్చుకొని మరి పుణ్యమైన పనులు చేసి గొప్ప శక్తిని సంపాదించి ఉత్తమమైన జన్మ పొందుతారు వీళ్ళు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముందుగా ఏ గ్రహాలు బాగున్నాయో చూద్దాం. గురువు, రవి, కేతువు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. దాదాపు ఈ రాశికి చాలా బాగుందని చెప్పాలి. అయితే కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ శని అష్టమంలో ప్రాణకంటకుడు అంటారు. అయితే అష్టమంలో శని ఉన్నా కూడా వీళ్ళకి జయమే తప్పితే అపజయం అంటూ జరగదు. అయితే జయం ఎట్లా ఉంటుందో చెబుతా. ఒక 100 కిలోల బియ్యం బస్తా ఉందండి. 100 కిలోల బియ్యం బస్తా ఏం చేయాలంటే, ఒక మనిషి తేవాలంటే కష్టం. ఓ 25 కిలోలు మూటగట్టి నెత్తిన పెట్టుకున్నాడు. ఓ 25 కిలోలు సంఖ్యకి తెలుసుకున్నాడు. 25 కిలోలు ఈ చేత్తో ఆ చేత్తో పట్టుకున్నాడు. చిన్నగా ఇంటికి వెళ్ళాడు. 100 కిలోలు మోసుకెళ్ళాడు. ఆ తెలివితేటలుంటే మోసాడు. అది కాదండి, కావడి ఉంది. కావడిలో ముందు 50 కిలోలు, వెనక 50 కిలోలు పెట్టుకున్నాడు. ఆ బద్ద జంపిస్తూ ఉంటుంది. దాని ఊపుతో 100 కిలోలు తీసుకెళ్ళాడు. అట్లాంటి తెలివితేటలు ఉంటాయి. మంచి జ్ఞానం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి జ్ఞానం గలవాళ్ళు. అయితే ఈ కర్కాటక రాశికి అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల దాదాపు ఇప్పటిదాకా ఆర్థికంగా కానీ, ఆరోగ్యరీత్యా కానీ అనేక రకాల కష్టాలు పడి ఉండొచ్చు. ఆపరేషన్లు జరిగి ఉండొచ్చు.
ఈ రోగ వ్యాధుల ద్వారా ఇబ్బంది పడి ఉండొచ్చు, చచ్చిపోతామేమో అనిపించవచ్చు, చచ్చిపోతే అన్నంత పరిస్థితి వచ్చి బతికి బయటపడి మళ్ళీ సుఖంగానే ఉంటారు. ఈ రాశి యొక్క ఫలితం బాగుంది. చివరిలోకి వచ్చేసింది. శని బలం అక్టోబర్ లాస్ట్తో శని వక్ర నుంచి మరి సవ్యంగా కుంభంలో ఉంటాడు. అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశికి తిరుగులేదు. కానీ ఈ రాశికి బాగుండనటువంటి గ్రహాలు రాహువు, శని, కుజుడు, రవి. ఈ 4 గ్రహాలు బాగాలేదు. దీనివల్ల ఏమిటంటే బాగుంది కదా అని నమ్మి ఎవడు పిలిస్తే వాడితో పోవద్దు. అట్లా షికారుగా పోయిద్దాం రారా అంటాడు. అరే కాసిన టీ తాగొద్దాం రారా వర్షం కురుస్తుంది అంటాడు. వాడే శనిగాడు తీసుకెళ్తాడు. వాడు తప్పించుకుంటాడు. వీడు కాలు తిరుగుతుంది. ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నీకు అత్యవసరం వస్తేనే బయలుదేరాలి. యాత్రకు పోదామని బయలుదేరద్దు. బండ్ల మీద తిరగద్దు. యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. రాహు వల్ల, లక్ష్మీ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల లక్ష్మిని పోగొట్టుకునే లక్షణం ఉంది. ఎవడికి పడితే వాళ్ళకి డబ్బులు మాత్రం పొరపాటును కూడా ఇవ్వద్దు. ఏదో వడ్డీ ఆశ మొదలు చేర్చానని వడ్డీలు ఆశలు పోతే మొత్తం పోతుంది. తర్వాత కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. అనారోగ్యాలు పూర్తిగా రావడానికి సమస్య కనబడుతుంది. రవి కూడా బాగలేడు. రవి వల్ల కూడా అనారోగ్యాలు రావడానికి పరిస్థితి ఉంది. కేతు వల్ల పక్కవాళ్ళతో కూడా తగాదా వస్తే నన్ను కాదని తప్పించుకోవటం మంచిది. శుక్రుడి వల్ల ఇంట్లో భార్యతో కూడా సమస్యలు రావడానికి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు ఏకాదశిలో గురువు మాత్రం చాలా ఉపయోగపడతాడు. బుధుడు మాత్రం వ్యాపారానికి బాగా ఉపయోగపడతాడు. మిగతా గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. దానికి తగిన శాంతి చేసుకోండి. ఇది కాక మరి దీంతో పాటు ఏం చేయాలంటే అన్నం తింటున్నామండి. అన్నంలో వచ్చాన్నం తినమంటే ఏమన్నా తింటావా? అందులో పప్పు, కూర, పచ్చడో, ఏదోటిలా కూడా మాత్రం తినలేరు. అన్నపూర్ణాదేవి బాధపడరిట. అన్నముట ఒక్కటే కడుపులో పోలేదట. ఈ పాపిష్టి కడుపుట, ఈ పాపం చేసుకున్న కడుపులో నేను పోలేనని తోడు కావాలని కోరుకున్నట. అందువల్ల అన్నానికి ఏదోటి తోడు కావాలి. అట్లాగే గ్రహదోషానికి కూడా రెండోది దైవబలం కావాలి. అన్నానికి ఎట్లా తోడు కావాలో గ్రహదోషానికి దైవబలం కావాలి. ఈ దైవబలాన్ని అందరూ చూడటం లేదు. ఈ దైవబలాన్ని పొందాలంటే మీరు బాగా ఆలోచించుకోండి. రెండో పద్ధతిలో మేము చేస్తాము. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. కర్కాటక రాశి వారికి ఏవైనా సమస్యలు ఉన్నా, కర్కాటక రాశిలో మీరు ఏమన్నా శాంతులు, హోమాలు జరిపించుకోవాలనుకున్నా గురువు గారిని సంప్రదించండి. నమస్తే.